మాజీ సీఎం కేసీఆర్ గారాలపట్టి కవితకు బెయిల్ వస్తుందా రాధా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశతో ఉన్నారు బీఆర్ఎస్ వర్గాలు. మరోవైపు కవిత ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఇప్పటికే 10 కేజీల బరువు తగ్గింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాధా అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 27న విచారణ జరగనుంది. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించడంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇవ్వడం లేదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 50 మంది నిందితులుగా ఉన్నారు. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వాలని, కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని, అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని ఆమె తరపు లాయర్లు చెబుతున్నారు. మహిళలకు ప్రత్యేక రక్షణలున్నాయని, వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపు సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది కవిత. మరోవైపు కవిత అరెస్ట్ అయి 150 రోజులయ్యింది. ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఇప్పటికీ 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లా వైద్యాధికారుల సూచనల మేరకు కవితకు ఎయిమ్స్ లో పరీక్షలు నిర్వహించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె నాటి నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. కవిత తీహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ 15న సీబీఐ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. దీంతో 2 కేసులతో పోరాడుతోంది కవిత. ఈ క్రమంలో ఈ నెల 27న జరగనున్న విచారణలోనైనా బెయిల్ వస్తుందో రాదో అని సర్వత్రా చర్చ జరుగుతుంది.